రైల్వే వాళ్ళు నేషనల్ హైవే వాళ్ళ నిర్లక్ష్యం వలన అనంతవరము నేషనల్ హైవే 16 దగ్గర అల్లూరు రోడ్డు పెట్టగుంట మధ్య రైల్వే ట్రాక్ పైన ఒక సింగిల్ రోడ్డు నడుస్తుంది. రెండో రోడ్డు చెడిపోయి దాదాపు 10-12 సంవత్సరాలైంది. నేటి వరకు దాన్ని పట్టించుకోవడం లేదు. ఇందువల్ల ప్రతి సంవత్సరం వందలాది యాక్సిడెంట్లు, వందలాది మంది చనిపోవడం జరుగుతోంది. అయినప్పటికీ కూడాను ఈ అధికారులకు దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ఉంది. ఇప్పటికైనా స్పందించి ఈ బ్రిడ్జిని పూర్తి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఉండేటటువంటి యాక్సిడెంట్లు వగైరా ఆగిపోతాయి. కావున తప్పనిసరిగా నేషనల్ హైవే వాళ్ళ బాధ్యతను నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాము. ఆ విధంగా ఒక 15-20 రోజుల్లో పని ప్రారంభించకపోతే నేషనల్ హైవే ఆఫీసులను సిపిఐ చెప్పని, అలాగే ఈ ప్రాంత ప్రజానీకం కూడా మేము ఈ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులను పలకరించి ఈ నేషనల్ హైవే రోడ్డు పూర్తి చేయడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పటికైనా ఈ హైవే వాళ్ళు చేయకపోతే జరగబోయే పరిణామాలకి వాళ్లే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ నేషనల్ హైవే దాదాపుగా 15 సంవత్సరాల ముందు వేయాల్సిన బ్రిడ్జిని అలాగే ఈ రైల్వే వాళ్ళు అదేవిధంగా ఈ నేషనల్ హైవే వాళ్ళు పట్టించుకోకుండా ఒకే దాంట్లో ఈ బస్సులు వెళ్ళడం, లారీలు వెళ్ళడం, ప్రమాదాలు అనేక సార్లు జరిగినాయి. ఈ 15 సంవత్సరాల్లో వందలాది యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు కోల్పోయినా కానీ వీళ్ళు ఇప్పటి వరకు దీని మీద స్పందన లేదు. మేము అక్కడ వాళ్ళ ఆఫీస్ కాడికి వెళితే మేమంటే ఒంగోలు వాళ్ళ మీద అంటున్నారు, ఒంగోలు వాళ్ళ మీద నెల్లూరు వాళ్ళు అంటున్నారు. ఈ విధంగా వీళ్ళు తప్పించుకునే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది జనాలతో ప్రాణాలతో ఆడుకునే విధంగా ఉంది కాబట్టి వీళ్ళు ముందుకు రావడం లేదు. అందుకోసం భారత కమ్యూనిస్టు పార్టీగా మేము 15 రోజులు తర్వాత దీన్ని ఇదే విధంగా మొదలు పెట్టకుండా ఉంటే ఈ బ్రిడ్జిని వెంటనే ఈ ఒంగోలు ఆఫీసా లేకపోతే నెల్లూరు ఆఫీసా దీన్ని ముట్టడించే దానికోసం మేమందరం కూడా ప్రజల్ని తోపుగా చేసుకొని మొత్తం కూడా ఈ 2 ఆఫీసులను కూడా ముట్టడించే దానికోసం మేము ప్రయత్నం చేస్తాం. అది అర్థం చేసుకొని ఈ అధికారులు వెంటనే ఈ బ్రిడ్జిని పూర్తి చేయాలని చెప్పేసి, ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ఈ సందర్భం కోరుతున్నాం.